జాలీ ఎల్ఎల్బి 3 హిందీ ఫిల్మ్ రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు. యూఏ 16+ సెన్సార్ సర్టిఫికేటు. 19 సెప్టెంబర్ 2025 రిలీజ్ డేటు. 19 సెప్టెంబర్న వచ్చినటువంటి ఈ సినిమా శుక్రవారం రోజు వచ్చింది. హిందీ నుంచి వచ్చిన సినిమాల్లో ఇదే కొంచెం టాప్ సినిమా. ఇంకా 2 చిన్న సినిమాలు వచ్చినాయి. అందులో ఒక ప్రత్యేకమైన కేవలం 31 నిమిషాల నరేంద్ర మోదీ జీవిత సంఘటనల మీద వచ్చినటువంటి ఒక సినిమా ఉంది. ఆ సినిమా ప్రయోగాత్మకంగా చేశారు. చలో జీతే హే సినిమా అది. ఇంకో 2 సినిమాలు చిన్న సినిమాలు వచ్చాయి. వాటి మీద అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమా ఇది ఒక్కటే రావడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమా వివరాల్లోకి వస్తే, అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీతో పాటు జడ్జి పాత్రలో సౌరభ్ శుక్లా ఒక ఇంపార్టెంట్ పాత్రను, ఆ పాత్ర పేరు సుందర్లాల్ త్రిపాఠి. ఆయనకు ఒక లవరు, ఆమె ఒక పెద్ద పోలీస్ అధికారి. ఆమె పాత్ర పేరు చెంచల్ చౌటాలా. ఆమె కోసం ఇతను వెళ్తే ఏదో ఒకటి పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినట్టు కలుస్తూ ఉంటాడు. ఆ తర్వాత లాస్ట్కి ఏం పోయిందంటే నా మనసు పోయిందంటాడు. వాళ్ళిద్దరూ ఒక హోటల్కి వెళ్తారు. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడికి తన భార్య, ఈయన భార్య, ఆయన భార్యతోటి ఈ ఇద్దరు లాయర్లు జాలీలు వస్తారు. జాలీలు ఇద్దరు. ఒక జాలీ వచ్చేసి జగడ్ జాలీ, అతను ఒరిజినల్ జాలీ, అతను అర్షద్ వార్సీకి మళ్ళీ మున్నాబాయ్ ఎంబీబీఎస్ తర్వాత అంత మంచి సినిమా పడింది. సో తర్వాత జోగేంద్ర మిశ్రా అనే అతను హీరో, అతనే ఈ మన అక్షయ్ కుమార్. అతను ఒరిజినల్ జాలీ అని చెప్పుకుంటాడు, కానీ జాలీ నెంబర్ 2 అని తనకు తానే చెప్పుకుంటాడు. ఇతని కేసులు ఇతను లాక్కుంటూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య తమాషా ఫైట్ అవుతుంటుంది. స్టార్టింగ్లో ఒక వృద్ధుడిని చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, మగ వ్యక్తే మోసంల కోసం వృద్ధుడిని చేసుకుంటుంటే అతనికి బెయిల్ ఇప్పిస్తే, ఈ జాలీకి రావాల్సిన కేసు ఈ జాలీ ఫస్ట్ బెయిల్ ఇప్పిస్తాడు. ఈ బెయిల్కి ముందు మనకు సీరియస్గా బండిట్ క్వీన్ సినిమాలో మానంతో సహా పూర్తిగా నగ్నంగా నటించిన, అంటే తెలుగు స్క్రీన్ మీద, భారతదేశ స్క్రీన్ మీద ఒక పూర్తి నగ్నమైనటువంటి సన్నివేశంలో నటించిన ఏకైక నటి సీమా బిశ్వాస్. సో బండిట్ క్వీన్లో శేఖర్ కపూర్ ఆ సన్నివేశాన్ని పూలందేవికి జరిగిన అన్యాయాన్ని చిత్రీకరించే నేపథ్యంలో చూపించడం జరిగింది. అంటే ముందు వెనక పూర్తి నగ్నంగా ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా చూపెట్టిన సినిమా అది. సో ఆ సినిమాలో నటించినటువంటి సీమా బిశ్వాస్ ఇందులో పవర్ఫుల్ పాత్రని, ఒక వృద్ధురాలి పాత్రను పోషించింది. చాలా అద్భుతంగా చేసింది ఆమెతో పాటు ఈ సినిమాలో గజరా ఉన్నాడు. సౌరభ్ శుక్లాని ఇందాకే చెప్పినట్టుగా రాబిన్ దాసు, రామ్ కపూర్, స్టార్ స్టూడియో 18 నిర్మాణంతో వచ్చినటువంటి ఈ సినిమాలో జానకి అనే పాత్రలో సీమా బిశ్వాస్ నటించింది. ఇంకా కరణ్ ముఖర్జీ తదితరులు ఇంకా చాలామంది నటులు ఉన్నారు. సో ఇందులో హీరోయిన్స్గానేమో అమృతారావు, హిమా కురేష్. చేసిన పాటలు పద్యాలు లేవు, రొమాన్స్ లేదు, ఏమీ లేకపోయినా కూడా యూఏ 16+ రావడానికి కారణం ఏంటంటే, జడ్జి అంటాడు నువ్వు ఎన్ని తప్పులు రాస్తున్నావు, పిటిషనర్ దగ్గర ప్రిజనర్ అని రాసావు, ఇక ల్యాండ్ దగ్గర లండన్ రాసావు, లండన్ అంటే తెలుసు కదా అన్న టైప్లో అన్న అర్థం వచ్చేట విధంగా అలా చెప్తాడు డైలాగ్. ఇక ఈ సినిమా 2 గంటల 37 నిమిషాల నిడివిలో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉన్నటువంటి ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ రైటర్ సుభాష్ కపూర్ కాగా, అనురాగ్ సైకియా మ్యూజిక్ చేసి, ఇంకొక మ్యూజిక్ విక్రమ్ మాంట్రోస్ కూడా మ్యూజిక్ చేసినాక, చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటరు, ఇక మంగేష్ దక్కడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. మొత్తం సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉంది ఇందులో. సో జాలీ ఎల్ఎల్బిలో 2 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ తీసుకున్నారు, అవి బాగున్నాయి పాటలు కూడా. సో జాలీ ఎల్ఎల్బి 1, 2 సక్సెస్ నేపథ్యంలో జాలీ ఎల్ఎల్బి 3 మీద క్రేజ్ ఏర్పడింది. ఇది ఒక పెద్ద మనిషి మీద తీసుకున్నారు. గజరావు చేశాడు ఆ క్యారెక్టర్ని. సో అందులో క్యారెక్టర్ ఏంటంటే, అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ఆ పిఎల్ గ్రూప్ ఇండస్ట్రీస్ యొక్క భూమి యొక్క కబ్జాలను కొనుక్కుంటుంటారు. తక్కువ ధరకు కొని వీళ్ళు ఎక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు. సో ఆ ల్యాండ్ మాఫియాకి సంబంధించినటువంటి వాళ్ళకి పర్యావరణ రక్షకులు కొందరు ఏం చేస్తారంటే, అందులోకి వచ్చేసి అంటే ఇక్కడ ఎక్కువ కాలము రైతులు ఉండే కన్నా ఇక్కడ పరిశ్రమ వస్తే బాగుంటుంది అన్న టైప్లో ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు అతని దగ్గర లంచాలు తీసుకొని, కోట్లు తీసుకొని. ఈ నేపథ్యంలో ఫస్ట్ ఒక చిన్న కేసుతో స్టార్ట్ అయినటువంటి జాలీ, అతను కేసు తీసుకున్నప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు, గల్లాలు పట్టుకుంటారు, నేను జాలీ, ఒరిజినల్ జాలీ నేను అనుకుంటూ కొట్టుకుంటారు. లాస్ట్కు బార్ అసోసియేషన్ వాళ్ళు కల్పించుకుంటే వాళ్ళని కూడా కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. జడ్జి ఏమో వీళ్ళిద్దరు జాలీలు ఒక్కసారి వస్తే వినోదాత్మకంగా వీళ్ళిద్దరు ఉంటే నేను బీపీ వచ్చింది, రెండోసారి బీపీ వచ్చి మా భార్య చనిపోయిందని చెప్పే కామెడీ. సుందర్లాల్ త్రిపాఠి పాత్రలో సౌరభ్ శుక్లా పూర్తిగా నవ్విస్తాడు మనల్ని.
చాలా డిఫరెంట్ క్యారెక్టర్. అతను యంగ్ అన్నట్టు ఫీల్ అవుతాడు. పవర్ అని తాగుతుంటాడు మజిల్స్ కోసం. మళ్ళీ అతను గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తాడు. ఇందాక చెప్పిన చంచల్ చౌటాలా అనే పోలీస్ అధికారిని ఇష్టపడుతుంటాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు ఒకరినొకరు తన్నుకుంటూ ఉంటే ఒక కేసు వస్తే ఆ కేసు నేపథ్యంలో ఇద్దరు ఒకరినొకరు తలపడతారు. ఈ కంపెనీ తరఫునేమో ఇతను అక్షయ్ కుమార్ కొట్లాడితే అర్షద్ వారసి వచ్చి ఆ సీమా బిస్వాస్ తరఫున ఉంటే ఆమె అక్కడ ఒక మేక ఇక్కడ ఒక మేక బహుకరిస్తుంది. ఇవి తప్ప ఏం లేవంటుంది. అయితే మామతో సంబంధం వల్ల అతను కోడలతో సంబంధం వల్ల మామ చనిపోయాడు అని అన్న మాట స్టార్టింగ్. అసలు రైతు ఒక కష్టం వల్ల భూమి పోయిందని చెప్పి కష్టం వల్ల రాళ్ళు వేసుకొని నీళ్ళలో దూకి చచ్చిపోతాడు. అతని కోసం పోరాడుతున్నటువంటి జానకి అనేటువంటి లేడీ కి ఇతను గజరావు విలన్ ఎవరైతే ఉన్నారో ఆ పారిశ్రామికవేత్త ఆ ఇల్జామ్ అంటే ఏమైతే ఒక తప్పుడు అభియోగం మోపుతాడో ఆ మోపేయడం వల్ల వాళ్ళ కోడలు ఆత్మహత్య చేసుకుంటుంది. తప్పుడు దిగుడు బావిలోంచి నీళ్లు తోడుకొని ఆ మెట్లు బావిల నుంచి పైకొచ్చి కోడల్ని పిలిచి కోడలు రాకపోయేసరికి ఏదైతే జరుగుతుందో ఆ లొకేషను ఆ షార్ట్స్ బాగా తీశాడు. ఇక అక్షయ్ కుమార్ నటన గురించి చెప్పేది ఏమో అద్భుతం. ఈ చెవు దగ్గర ఒక చిన్న పులిపిరిలాగా చూపించారు అక్షయ్ కుమార్కి. ఇక వాళ్ళ పక్కన భార్యలుగా అమృతరావులును ఉమా కురేషులు బాగా సరిపోయారు. సో ఒక ఆమెనేమో బ్యూటీకి నడిపిస్తూ ఉంటుంది, ఇంకొక ఆమెనేమో ఇంటి గృహిణిగా ఉంటుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ భర్తలతో మాట్లాడుతూ మొత్తానికి ఆమెకి న్యాయం చేయాలన్నప్పుడు అక్షయ్ కుమార్ కూడా మారిపోయి ఆమె తరఫున రోజుకి 50,000 ఇస్తానన్నా కూడా పారిశ్రామికవేత్త డబ్బును వద్దనుకొని అతని మీద పోరాటం చేసి ఎలా గెలిచాడు, ఏ రకంగా గెలిపించాడు కేసుని అనే దాని మీద చివరికి వీళ్ళిద్దరు రాజీపడి ఏ రకంగా చేశారు. తర్వాత పోలీస్ కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో కూడా వెనక నుంచి పెద్ద షూటర్ని తీసుకొచ్చి వీళ్ళు పేల్పిస్తే అది ఎమ్మెల్యే తాలూకు బందూకు గోలి అని గుర్తుపడతారు. ఆ తర్వాత దాని మీద ఒక డెత్ పేషెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అతనితో పోలీసుతో చెప్పిస్తారు. వీళ్ళు కాదు కాల్చింది ఎమ్మెల్యే గుండు, నేను లంచం తీసుకున్నాను అతను చెప్పడంతో వీళ్ళు కేసు గెలుస్తారు. లాస్ట్కి జానకి 10 లక్షల రూపాయలు ఇస్తానన్నా వద్దని చెక్కు చింపేసిన ఆమెకి న్యాయం చేసి వీళ్ళు గెలుస్తారు. అది జాలీ LLB 3 అనే కథాంశం. బాగా తీసుకున్నారు సినిమా. సీమా బిస్వాస్ నటన చాలా బాగుంది. తర్వాత అక్షయ్ కుమార్ సహజంగా నటించాడు. అర్షద్ వారసి లావెక్కినా కూడా కథకి బాగున్నాడు. అట్లాగే అమృతరావు ఉమా కురేషులు బాగా చేశారు. అందరికన్నా బాగా సౌరక్ శుక్లా డిఫరెంట్ క్యారెక్టర్, జడ్జి క్యారెక్టరు అది చాలా బాగుంది. కామెడీ ఉంది. ఆ హ్యామర్ కొట్ట దగ్గర ఆగిపోవడము, ఆ లండ్ గిల్డ్ అని అనడము, ఆ డైలాగులు, ఆ తర్వాత అతను ఆ లవ్ ట్రాక్ అంతా అన్నీ కలగల్పిస్తున్నటువంటి డిఫరెంట్ పాత్ర సౌరభ్ శుక్లాది. అక్షయ్ కుమార్ ఒక పెద్ద ఫైటర్ అయి ఉండి సాధారణ వ్యక్తులు ఎలా పోట్లాడుకుంటారో అట్లాంటి పోరాటాలు పెట్టారు ఫైట్ల దగ్గర. చాలా న్యాచురల్గా ఉంటాయి ఫైట్స్ కూడా. జాలీ LLB 3 జాలీగా చూసే వాళ్ళకి అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చేటువంటి ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా ఈ లండ్ డైలాగ్ ఒక 2-3 డైలాగులు తప్ప ఇంకా మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది సినిమా. సో ఈ ఫ్యామిలీ టైప్ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సినిమా బాగుంది. అయితే ఇంతకుముందు మాధవన్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చినటువంటి సినిమా ఏదైతే ఉందో దాని ప్రభావం లాగా మనకు కనిపిస్తున్నా అదేమో పూర్తిగా ఒక సీరియస్ టైపు కథగా వెళ్తే ఇదేమో ఒక డిఫరెంట్ కథగా వెళ్ళింది. అంటే ఇది కామెడీ ట్రాక్లో వెళ్ళింది. అది కేసరి చాప్టర్ 2గా వచ్చింది ఆ సినిమా. సో అందులో మాధవన్ని ఎట్లా అయితే సమాన పాత్ర ఇచ్చారో ఇందులో కూడా అక్షయ్ కుమార్ తన పెద్ద మనసును చాటుకొని అర్షద్ వారసికి కూడా తనతో స్క్రీను ఎక్దమ్ సమానంగా షేర్ చేసుకునేటువంటి ఇది ఇచ్చాడు. వర్షంలో నీళ్ళలో నానుకుంటూ ఆ సీమా బిస్వాస్ కూర్చునే సన్నివేశం, అక్కడికి ఇతను వచ్చి డ్యాన్స్ చేస్తూ అక్షయ్ కుమార్ నేనే పట్టించానని చూపించే సన్నివేశాలు అవన్నీ కూడా బాగా ఆకట్టుకుంటాయి మనల్ని. చివరాఖరికి ఆ రేజర్గా అతను తీసుకొస్తే ఒంటెలు ఎక్కేసి క్యామిల్స్ ఎక్కేసి అతను ఇద్దరు హీరోలు అర్షద్ వారసిను అక్షయ్ కుమార్లు వస్తున్నటువంటి తీరు, వాళ్ళు ఏ రకంగా విలన్ని గజరావుని ఎదుర్కొన్నారనే తీరు అంతా కూడా చాలా బాగుంటుంది. గజరావు నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పాత్రని దర్శకుడు బాగా బిల్డప్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రతిదీ మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చూస్తుంటే ఆసక్తి కలిగి మొత్తం మనకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ను ఇచ్చే దిశగా ఈ సినిమా కొనసాగింది. సో మొత్తానికి ఏంటంటే జాలీ సిరీస్లో మొదటి 2 భాగాలతో పోలిస్తే అంత పవర్ఫుల్గా లేకపోయినా కూడా ఈ భాగం కూడా ఏం తక్కువ అనిపించలేదు. నాకైతే బాగా అనిపించింది సినిమా. సుభాష్ కపూర్ డైరెక్టర్గా రైటర్గా సక్సెస్ అయినట్టే లెక్క. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.